Hi friends, welcome to my channel Agri Achievers, a smart way to success. అండ్ మనం ఆల్రెడీ రీజనింగ్ ఎబిలిటీలో ఇన్ఈక్వాలిటీస్ అనే కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 2 వీడియోస్ అంటూ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 2 వీడియోస్ కూడా 2 మోడల్స్కి సంబంధించింది. అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఫ్రేమింగ్ ఏ న్యూ స్టేట్మెంట్. అంటే మనం కొత్త స్టేట్మెంట్ని ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది మనం దీని నుండి నేర్చుకుంటాం. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇక్కడ చూడండి మధ్యలో కామా ఉంది, అంటే ఈ స్టేట్మెంట్ వేరు, ఈ పార్ట్ ఆఫ్ స్టేట్మెంట్ వేరు కదా, ఈ కామా ఉందంటే ఓకే. అండ్ ఇందులో చూడండి క్వశ్చన్లో కంక్లూజన్ వచ్చి ఓకి సికి మధ్యలో అడిగారు, ఓకి సికి మధ్యలో అడిగారు. కానీ ఓకి సికి మధ్యలో అంటే కామన్ థింగ్ ఏముంది రెండు ఈక్వేషన్స్లో అంటే క్యూ అనేది ఒక కామన్ థింగ్ ఉంది ఇక్కడ. కాబట్టి మనం దీని నుండి ఒక కొత్త స్టేట్మెంట్ను మనం క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఇక్కడ చూడండి, సి మనకు తెలిసిందే, ఇట్లా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ అని ఉంది. ఓకే ఫ్రెండ్స్, రెండిట్లో కామన్ ఏముందంటే క్యూ ఉంది ఫ్రెండ్స్. క్యూ అనేది కామన్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుండి మనం ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఏముంది, క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓ అవుతుంది. ఓ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ కాబట్టి క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓ అవుతుంది. అంటే ఒక కొత్త స్టేట్మెంట్ని మనం ఫామ్ చేసాం. అండ్ అడిగినట్టు ఓకి సికి ఈక్వేషన్ అడిగారు, ఇక్కడ ఓ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అన్నారు. ఎస్ ఫ్రెండ్స్, ఇది మాత్రం కరెక్ట్. ఎందుకంటే ఓ అనేది రెండు కామన్ సింబల్స్ ఉన్నాయి. దట్ ఈజ్ సి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఓ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అనేది కరెక్ట్ అయింది. ఇక్కడ చూద్దాం, ది సెకండ్ ఈక్వేషన్ చూడండి, పీకి డికి అడిగారు. అండ్ పి ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. సో డి రాసుకుందాం. డి ఏమైంది, గ్రేటర్ దాన్ క్యూ. అండ్ అగైన్ ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో ఉన్న క్యూకి వస్తాం. క్యూ అనేది ఏమైంది, గ్రేటర్ దాన్ పి అయింది. సో ఓవరాల్ స్టేట్మెంట్ ఏమైంది, డి ఈజ్ గ్రేటర్ దాన్ పి అయింది. ఇక్కడ ఏమడిగారు, ఎస్ పి ఈజ్ స్మాలర్ దాన్ డి అన్నారు. ఎస్ పి ఈజ్ స్మాలర్ దాన్ డి, కాబట్టి ఇది కూడా కరెక్ట్ అయిపోయింది. సో ఎయిదర్ ఇక్కడ వచ్చేసి బోత్ కంక్లూజన్స్ 1 and 2 ఆర్ ట్రూ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అంటే మనం అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ మనం ఏం చేస్తామంటే ఈ స్టేట్మెంట్ రాసుకోవటం కన్నా ఆప్షన్స్ నుండి మనం కొత్త స్టేట్మెంట్ని ఫ్రేమ్ చేస్తే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఎఫ్కి ఈకి అడిగారు. ఇదిగోండి ఎఫ్ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ లాస్ట్లో ఉంది. అరే ఇదేంటి ఇంత చివరకు ఉంది అంటే మనం స్టేట్మెంట్ ఫ్రేమ్ చేసేటప్పుడు మనం చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతాం. కానీ రెండు స్టేట్మెంట్స్లో కామన్ వర్డ్ ఏముంది ఫ్రెండ్స్, ఎక్స్ అనేది ఉంది. సో మనం ఈ ఎక్స్ నుండి వెళ్తాం. ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, ఫస్ట్ది ఎఫ్ ఇచ్చాడు, ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు. ఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. అండ్ ఇక్కడ ఎక్స్కి వద్దాం, ఇక్కడ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే అన్నాడు. అండ్ ఇక్కడ ఏమన్నాడు, కే ఈజ్ ఈక్వల్ టు ఈ అన్నాడు. అండ్ ఎఫ్కి ఈకి మనం కొత్త స్టేట్మెంట్ని క్రియేట్ చేసాం, కొత్త స్టేట్మెంట్ని ఫ్రేమ్ చేసాం. అండ్ ఇక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే అన్నాడు. ఈక్వల్ టు అంటే రెండు సేమ్ అనే, అంటే కే ఉన్న ఒకటే ఈ ఉన్న ఒకటే కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చెయ్యము. కాబట్టి ఇక్కడ చూడండి, ఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ ఈజ్ ద కరెక్ట్ థింగ్. ఓకే, ఇది కరెక్ట్. ఆర్కి ఎఫ్కి అడిగాడు. చూడండి ఆర్ ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది, సేమ్. ఎఫ్ రాస్తాం, ఎఫ్ ఏమైంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఈ ఎక్స్ ఏమైంది, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్. ఆర్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్ అన్న, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ అన్న ఒకటే కాబట్టి సెకండ్ ఎక్స్ ఏమైంది, గ్రేటర్ దాన్ ఆర్ అయింది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ సింబల్స్ అనేవి ఆపోజిట్ వచ్చాయి కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అయిపోతుంది. కాబట్టి కంక్లూజన్ కూడా రాంగ్ అయిపోతుంది. సో మన ఆప్షన్ వచ్చేసి ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ. అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ ఎగ్జాంపుల్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వైకి ఐకి మనం ఎప్పుడు కంక్లూజన్ చూడాలి. ఇట్లా ఫ్రేమింగ్ ఆఫ్ ద న్యూ సెంటెన్స్లో మనం ఎప్పుడు కంక్లూజన్కి వచ్చేయాలి. ఆ సెంటెన్స్ని మళ్ళీ రాసుకొని దాన్ని ఒక కొత్త ఫ్రేమ్ తీసుకురావడం, కానీ కంక్లూజన్ నుండి ఒక కొత్త స్టేట్మెంట్ తీసుకురావడం అనేది టైం సేవింగ్ ప్రాసెస్ అవుతుంది. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్లో టైం సేవింగ్ అనేది ఇంపార్టెంట్, కాబట్టి మనం ఈ ట్రిక్ని యూస్ చేసుకోవాలి. వైకి ఐకి అడిగాడు. చూడండి, ఐ ఇక్కడ ఉంది, వై ఇక్కడ ఉంది. ఓకే ఫ్రెండ్స్,
అండ్ రెండిట్లో కామన్ థింగ్ ఏముంది, పీ ఉంది. కామన్ వర్డ్స్ ఏమున్నాయి, పీ ఉన్నాయి. ఇలా 2 ఇచ్చినా 3 ఇచ్చినా ఫస్ట్ మనం వెళ్ళాల్సింది కామన్ వర్డ్కే ఫ్రెండ్స్. కామన్ వర్డ్కి ఉంది. అండ్ ఇక్కడ వైకి ఐకి అడిగారు కాబట్టి మనం ఐ నుండి స్టార్ట్ చేసుకుంటే ఐ గ్రేటర్ దాన్ ఓ అన్నాడు. అండ్ ఓ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పీ అన్నాడు. అండ్ అగైన్ ఇక్కడ సెకండ్ పీలో ఉన్నాం అండ్ పీ ఈజ్ గ్రేటర్ దాన్ వై అన్నాడు. సో ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు, వై ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ అన్నాడు. అండ్ వై ఇక్కడుంది, ఐ ఇక్కడుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే కాదు, ఓన్లీ లెస్ దాన్ అంటే ఓకే, ఎందుకంటే లెస్ దాన్ 2 సింబల్స్ ఉన్నాయి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఒకటే ఉంది కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది రాంగ్ ఆప్షన్. అండ్ ఇక్కడ ఓకి ఎంకి అన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఓ ఇక్కడ ఉంది. ఓకే, ఓ రాసుకుంటాం. అండ్ ఓ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పీ అంటాం. ఓకే. అండ్ ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్లో పీకి దగ్గరికి వచ్చేస్తాం. అండ్ ఈ పీ ఈజ్ గ్రేటర్ దాన్ వై అండ్ వై ఈజ్ గ్రేటర్ దాన్ ఎం. అండ్ చూడండి, ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ 2 ఉంది. అండ్ ఇక్కడ ఓ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం అన్నాడు. ఎస్, 2 సార్లు ఈ సింబల్ 2 సార్లు వచ్చింది కాబట్టి ఓ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం. ఇది కరెక్ట్ అవుతుంది. అండ్ మనం ఆప్షన్ ఏం పెడతాం, సెకండ్ ఆప్షన్ పెడతాం. ఇఫ్ ఓన్లీ కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ అంటాం. నా ట్రిక్స్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.